హలో పీపుల్, మీరు ఈ వీడియోలో చూస్తున్నది మా ఇంట్లో పూసిన అక్సోరా బ్యూటీ అనమాట. గుత్తులు గుత్తులుగా ఎంత బాగా పూస్తుందో. ఇది చూడడానికి డార్క్ ఆరెంజ్ కానీ లేదంటే లైట్ రెడ్ కలర్లో కనబడుతుంది. ఈ షేడ్ కరెక్ట్గా అయితే చెప్పలేను నేను. చూసారా, కొన్ని ఆరెంజ్ ఫ్లవర్స్ ఇలా వస్తాయి అన్నమాట. సో ఎంత బాగుంటాయంటే కొన్ని ఆరెంజ్ కలర్లో ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత మనకు డార్కిష్ ఆరెంజ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫ్లవర్ అయితే గుత్తులు గుత్తులుగా పోయేస్తుంది. ఈ మధ్య ఇంకా ఎక్కువ ఉన్నాయి. అప్పుడైతే నేను వీడియో షూట్ చేయలేకపోయాను. చూడండి ఎలా ఉంటుందో, బాల్ లాగా ఉంటుంది అనమాట ఒక్కొక్క గుత్తి. చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా భలే బాగుంటుంది. ఒక్కటి తీసుకెళ్ళి దేవుడికి పెట్టినా కూడా అంత అందంగా ఉంటుందన్నమాట. ఫ్లవర్ చెట్టులో పూస్తే మొత్తం చెట్టు అంతా కానీ పూస్తే ఇంకా అసలు చెప్పలేము, అంత అందంగా ఉంటుంది. చూడండి, అక్సోరా అంటారు కదా, దానిలో ఇదొక వెరైటీ. చెట్టు అయితే 10 అడుగుల పొడవు పెరిగిపోయింది బాగా. ఇలా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అయితే పూస్తూ ఉంటుంది. మీకు కూడా నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి. గుత్తులు గుత్తులుగా పూసేస్తాయి అన్నమాట. ఈ వీడియోకి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది లెస్ కేర్ ఉన్న ప్లాంట్ అన్నమాట. మనం ఒక్కసారి ప్లాంట్ చేస్తే అప్పుడప్పుడు కొంచెం మనం పశువులు ఎరువు ఇస్తూ ఉంటే చాలు, మనకు బీభత్సంగా 365